ఇప్పుడైతే మనం రాగిరి చెరువుకి వెళ్తున్నాం అనమాట. స్వామి వారిని దిద్దాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి గణపతి పప్పా మోరియా ఆధార్ లడ్డు చోరియా జై. ఈరోజు మేము గణపతిని అయితే నిమజ్జనం చేయడానికి రాగిరి చెరువుకి అయితే వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, మా నిమజ్జనం వైభవంగా అయితే జరుగు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మేమైతే అందరం కలిసి కార్లో నిమజ్జనానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, మా నిమజ్జనం అయితే చాలా బాగా చేస్తున్నాం మేము. కార్లో వెళ్తున్నాం. ఇది కూడా వస్తుంది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి బుజ్జ గణపతికి గణపతి పప్ప ఆధార్ లడ్డు చోరియా. చూడండి, నుంచి ఇట్లా స్ట్రైట్ గా వెళ్ళాలి. మా ఇంటి దగ్గర నుంచి ఇలా స్ట్రైట్ గా వెళ్ళాలి. వెళ్ళగానే కమాన్ వస్తుంది, అక్కడ నుంచి మెయిన్ రోడ్ వస్తుంది, అప్పుడు లెఫ్ట్ తీసుకోవాలి. మేమైతే చెరువు దగ్గరికి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్. చూడండి, ఇంకా కొద్దిసేపట్లో మనం చెరువు దగ్గరికి అయితే చేరుకుంటాము. మా ఇంట్లో 9 రోజులు సేద తీరిన వినాయకుడిని అయితే మేము ఇప్పుడు మా ఇంట్లో 5 రోజులు సేద తీరిన వినాయకుడిని అయితే మేము ఇప్పుడు నిమజ్జనం చేసుకోవడానికి వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. లాగా కూడా ఇక్కడ చేశారు. ఇంకెట్ నుంచి పోతారన్న? మేము వినాయకుడిని నిమజ్జనం చేసుకోవడానికి అయితే ప్లేస్కి వచ్చేసాము. రాన్నా. హాయ్ వ్యూవర్స్, వినాయకుని తీసుకొని అయితే చెరువు దగ్గరకు వచ్చేసినాం మేము నిమజ్జనం అయితే చేసేందుకు. జై బోలో గణేష్ మహారాజ్ కి బొజ్జ గణపతికి. పక్కడో మా తమ్ముడు కూడా అయితే వీడియో తీస్తుండు. మేము 5గురం వచ్చినాం వినాయకుని వేసేందుకే. చెరువు దగ్గరికి అయితే పోతున్నాం ఇప్పుడు. ఫైనలీ మేమైతే చెరువు దగ్గరికి వచ్చేసినాం, రాగిరి చెరువు దగ్గరికి. చూడండి, ఇప్పుడే మన బుజ్జకన్న పైన అయితే నిమజ్జనం చేసేద్దాం. ఇదంతా శిల్పకార తోరణం అన్నమాట, ఇంకా రెడీ కాలేదు. నేనైతే వీడియో తీసి పెడతాను నెక్స్ట్ అది. ఇప్పుడు మనమైతే మన స్వామివారిని అయితే నిమజ్జనం చేసేద్దాం రండి. గీడేస్తాం మునుగుతావు అమ్మ వద్దాం అనమాట. వాటర్ అంటే చాలా భయం అవుతుంది. స్వామివారిని అయితే ఫస్ట్ మనం ఒక 3 సార్లు నీళ్ళలో ముంచి తీసిన తర్వాత మన స్వామివారిని అయితే నిమజ్జనం చేయాలి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి. స్వామివారిని అయితే నిమజ్జనం చేసేస్తున్నాం. ఫైనలీ సక్సెస్ఫుల్లీ వినాయకుడిని అయితే నిమజ్జనం చేసేసినాం. అయిపోయింది. స్వామివారి నిమజ్జనం కంప్లీట్ హో గయా. మనమైతే స్వామివారి నీళ్ళు మీద జల్లేసుకుందాం.
జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చూసారు కదా, మీరైతే మా వినాయకుడి వేలంపాట నిమజ్జనం ఏ విధంగా ఉందో కామెంట్ రూపకంగా కామెంట్స్ అయితే వేయండి. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ తోటి అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. చాలా అంటే చాలా ఫన్ జరిగింది. అండ్ మా వదినే, అమ్మ, నేను, మా చెల్లి, మా తమ్ముడు, మేమైతే 5గురం కలిసి కార్లో వెళ్ళి నిమజ్జనం అయితే వేసేసినాం. అండ్ డాడీ రాలేదు. డాడీకి కొంచెం నెక్ పెయిన్ ఉందంట. సో దట్స్ వై డాడీ అయితే రాలేదు. డాడీ ఇంటి దగ్గర ఉండు. మేమైతే 5గురం పోయి వినాయకుని అయితే నిమజ్జనం చేసేసినాం. చాలా అంటే చాలా పీస్ఫుల్గా జరిగింది. అండ్ మనకి ఎలాంటి హంగులు హారబట్టలు అయితే ఏమీ లేవండి. మేమైతే జస్ట్ ఇంట్లో 5 రోజులు అయితే వినాయకుని పూజించుకొని నేనైతే నా చేతులతో స్వతహా చేసి నేనే ఎకో ఫ్రెండ్లీగా వినాయకుడిని తయారు చేసి అండ్ నెక్స్ట్ కలర్స్ కూడా వేసినాను నేనే. అండ్ మొత్తం నేనే పూజ అది అంతా కూడా మమ్మీ చేసేసింది. అండ్ అక్కడ ఏ విధంగా సెటప్ చేయాలని చెప్పేసి అయితే అంతా నేను చేసిన అనమాట. మేమైతే 5 రోజులు వినాయకుని పెట్టుకున్నాం. 5 రోజులు కూడా మా వినాయకునికి దీప నైవేద్యాలతో అయితే సమర్పించేసుకున్నాం. మాకైతే వినాయకుడి అనుగ్రహం కలగాలని కోరుకుంటాము. అండ్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా వినాయకుడి అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలుగుతుంది. అండ్ మీకు కూడా మంచి జరగాలి. అండ్ ప్రతి ఒక్కరికి కూడా మంచిగా ఉండాలని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నాను. అండ్ ఇలానే మనమందరం ఎలాంటి సమస్య వచ్చినా సరే ఎదుర్కొనే శక్తిని అయితే ప్రసాదించమని అయితే దేవుని అయితే కోరుకున్నాను నేను. ఎందుకంటే సమస్యలు అయితే ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి, కానీ సమస్యను ఎదుర్కొనేంత శక్తి ఉండాలి. బలహీన పరులుగా మనమైతే ఉండిపోకూడదు. సో దాని మీదనైతే నేనైతే కోరికనైతే గట్టిగా కోరుకున్నాను. అండ్ మన యూట్యూబ్ ఛానల్ కూడా గ్రో అవ్వాలనుకున్నాను. మీ అందరి ప్రేమ, ఆప్యాయత, అభిమానం ఉంటేనైతే ఖచ్చితంగా నేనైతే సక్సెస్ అవుతాను. మీరైతే ఇలానే నన్ను ఆదరిస్తారని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, ప్రెస్ ద బెల్ ఐకాన్. నా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి అయితే మీ ముందుకు వస్తుంటాను. ఆయన చూసారుగా మా టీం కూడా ఉంది. వీళ్ళతో అయితే ఇంకా ఫన్నీ వీడియోస్ అన్ని తీస్తూ ఇంకా మీ ముందుకైతే వస్తూ మిమ్మల్ని అయితే ఆనందపరుస్తూ ఉంటాను. అండ్ ఫన్నీ వీడియోస్ తీద్దామని అయితే అనుకుంటున్నాను. నేను అన్నిటి మీద వీడియోస్ అయితే తీస్తుంటాను. ఎవ్రీడే 1 o'clock అయితే నా వీడియో వస్తుంది. ఖచ్చితంగా నా వీడియోని అయితే చూడండి. అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ కూడా వస్తుంటాయి అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.